హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. పల్లెపల్లి ఊరి అంచున ఒక్కటే తాటి చెట్టు ఉంది. ఆ చెట్టు నీడ ఎప్పుడూ తప్పు దిశలో పడుతుంది, తూర్పు వైపు. ఆ నీడ మీద ఒక్కసారి అడుగు పెడితే కలలు మొదలవుతాయి. భయంకరమైన చల్లని నీడలు నిండిన కలలు. అరుణ్ అనే యువకుడు ఆ నీడలో అడుగుపెట్టాడు. అప్పటి నుంచి అతని జీవితం మారిపోయింది. మరి ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ నుంచి కొంత దూరంలో మేడ్చల్ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఒక చిన్న ఊరు పల్లెపల్లి. అక్కడ రైతులు, కూలీలు, కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటూ సాధారణ జీవితం గడుపుతారు. ఆ ఊరి అంచున ఒక పాత బావి, పక్కన ఒకే ఒక్క తాటి చెట్టు ఉంది. ఎవరూ దాన్ని నాటలేదు, ఎప్పటినుంచో అక్కడే ఉంది అని చెప్తారు. ఆ చెట్టు సాధారణ తాటి చెట్టు కాదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తే దాని నీడ పడాల్సింది పడమర వైపు, కానీ ఆ నీడ ఎప్పుడూ తూర్పు వైపు పడుతుంది. మధ్యాహ్నం సూర్యుడు నేరుగా పైన ఉన్నప్పుడు కూడా నీడ తూర్పుగా విస్తరిస్తుంది. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తుంటే నీడ మరింత దీర్ఘంగా, మరింత నల్లగా తూర్పు వైపు కమ్ముకుపోతుంది. గాలి లేకపోయినా ఆకులు కొద్దిగా కదులుతాయి. ఎవరైనా ఆ నీడ మీద కాలు మెడితే వాళ్ళ జీవితం మారిపోతుంది. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది నిజం. 2009లో రాములు అనే కూలి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాడు. ఎండలో బావి నుంచి నీళ్లు తాగాలని. అతని కాలు ఆ నీడ మీద పడింది. కేవలం 2 సెకండ్లు మాత్రమే. ఆ రాత్రి నుంచి అతనికి కలలు రావడం మొదలయ్యాయి. మొదటి కలలో అతను ఒక అపారమైన ఎడారిలో నడుస్తున్నాడు. పైన సూర్యుడు కాదు, ఒక భారీ నల్లని తాటి చెట్టు తలక్రిందులుగా వేలాడుతోంది. దాని ఆకులు కాదు, చేతులు, మానవ చేతులు. అవి అతని వైపు చాపుతున్నాయి. అతను పరిగెత్తాడు, కానీ నేల కూడా నీడగా మారి అతన్ని లాగేస్తోంది. రాములు మరుసటి రోజు ఉదయం మేల్కొన్నప్పుడు అతని కాళ్ళు రక్తం కారుతున్నాయి. గాయాలు లేవు, కేవలం రక్తం మాత్రమే. 3 రోజుల్లో అతను పిచ్చివాడిలా మారాడు. నీడ నన్ను పట్టుకుంది, నన్ను తినేస్తోంది అంటూ అరుస్తూ ఊరంతా తిరిగాడు. 5వ రోజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ చెట్టు కిందే వేలాడాడు. అతని నీడ కూడా తూర్పు వైపు పడి ఉండడం గమనించారు. అప్పటి నుండి ఊరి పెద్దలు ఆ చెట్టు చుట్టూ రాళ్ళు పేర్చి అక్కడికి వెళ్ళవద్దు అనే హెచ్చరికలు బోర్డు పెట్టారు. కానీ హెచ్చరికలు ఎప్పుడూ పనిచేయవు. 2023. నా పేరు అరుణ్. నేను హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. మా తాతయ్య ఊరు పల్లెపల్లి. వారసత్వ ఆస్తి విషయంలో కేసు ఉంది కాబట్టి 1 వారం ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. మొదటి రోజు నేను ఆ చెట్టు గురించి విన్నాను, నవ్వాను, సూపర్ స్టిషన్ అన్నాను. 2వ రోజు సాయంత్రం ఎండలు తగ్గాక నేను బావి దగ్గరకు వెళ్ళాను, ఫోటోలు తీయాలని. ఆ చెట్టు నిజంగా అద్భుతంగా ఉంది. ఎత్తు, దృఢంగా, కానీ ఆకులు కొద్దిగా నల్లగా ఉన్నాయి. నేను నీడలోకి అడుగుపెట్టాను. చల్లగా ఉంది, చాలా చల్లగా. హైదరాబాద్ ఎండలో కూడా అలా ఉంటుందా అని ఆశ్చర్యపోయాను. నా షూస్ కింద ఏదో కదిలినట్టు అనిపించింది, కానీ చూస్తే కేవలం మట్టి. ఆ రాత్రి నాకు మొదటి కల వచ్చింది. నేను ఒక భారీ గదిలో ఉన్నాను. గది గోడలు మానవ చర్మంతో కప్పబడి ఉన్నాయి. వాటి మీద రక్తనాళాలు కొట్టుకుంటున్నాయి. నేను నడుస్తున్నప్పుడు నా కాళ్ళు ఆ చర్మంలోకి కొంచెం లోపలికి మునిగిపోతున్నాయి. దూరంగా ఒక తాటి చెట్టు నిలబడి ఉంది. దాని కాండం మీద చాలామంది ముఖాలు ఉన్నాయి. వాళ్ళంతా నన్ను చూసి చిరునవ్వుతో నవ్వుతున్నారు, కానీ వాళ్ళకి కళ్ళు లేవు, ఖాళీ గుంటలు. నేను అరిచాను. నిద్ర నుంచి మేల్కొన్నాను. నా గుండె చప్పుడు వేగంగా కొట్టుకుంటోంది. నా కాళ్ళు మళ్ళీ రక్తం కారుతున్నాయి. గాయం లేదు. 3వ రోజు నుంచి కలలు మరింత తీవ్రమయ్యాయి. నేను ఆ చెట్టు లోపల ఉన్నాను. చెట్టు లోపల ఒక ప్రపంచం ఉంది. అక్కడ సూర్యుడు లేడు,
కేవలం నీడలు మాత్రమే ఉన్నాయి. ఆ నీడలు నడుస్తున్నాయి. వాటికి శరీరాలు ఉన్నాయి. అవి నా గురించి మాట్లాడుతున్నాయి. ఇతను మంచి ఆహారం అని. 5వ రాత్రి. నేను నా సొంత శరీరం బయట నుంచి చూస్తున్నాను. నా శరీరం నిద్రపోతోంది. కానీ నా నీడ లేచి నిలబడి ఉంది. అది నాకు వెనక్కి తిరిగి చూసి చిరునవ్వు నవ్వింది. దాని ముఖం నా ముఖం కాదు, ఒక పాత వృద్ధుడి ముఖం. 6వ రోజు నుంచి నేను పగటిపూట కూడా కలలు చూడడం మొదలుపెట్టాను. డ్రైవింగ్ చేస్తుంటే రోడ్డు మీద నీడలు కదులుతున్నట్టు అనిపించేది. ఆఫీస్ మీటింగ్లో స్లైడ్స్ చూస్తుంటే అందులో తాటాకులు కనిపించేవి. నా తల్లి భయపడి ఏమైందిరా అని అడిగింది. నేను చెప్పలేదు, ఎవరికీ చెప్పలేదు. ఒక రాత్రి నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాను టార్చ్ లైట్ తీసుకుని. చెట్టు కింద కూర్చుని ఉన్న ఒక వృద్ధుడు కనిపించాడు. అతని పేరు లింగయ్య. ఊరి చివర అతని ఇల్లు. అతను 40 సంవత్సరాలుగా ఈ చెట్టును చూస్తున్నాడు. ఈ చెట్టు ఇక్కడికి రాలేదు బాబు, అతను గొంతు తగ్గించి అన్నాడు. ఇది కింది నుంచి పైకి వచ్చింది. ఏంటంటే ఇది ఒక ద్వారం. మనం చూసే ప్రపంచం కింద ఒక ప్రపంచం ఉంది. అక్కడ సూర్యుడు లేడు, కేవలం నీడలు మాత్రమే ఉన్నాయి. ఆ నీడలు జీవులు. వాటికి శరీరాలు కావాలి. మనం నిద్రపోయినప్పుడు మన నీడను లాక్కుంటాయి. కానీ ఈ చెట్టు నీడలో నడిస్తే వాళ్ళు మనల్ని సులభంగా చూడగలరు. లింగయ్య కళ్ళు ఖాళీగా ఉన్నాయి. అతను కూడా ఆ నీడ మీద నడిచాడు చాలా కాలం క్రితం. వాళ్ళు నన్ను ఇప్పటికీ వదలలేదు. ప్రతి రాత్రి నా నీడను లాగుతారు. నేను మేల్కొన్నప్పుడు నా శరీరం ఖాళీగా అనిపిస్తుంది. నేను అతన్ని అడిగాను, ఇది ఎలా ఆపాలి? అతను నవ్వాడు. ఆ నవ్వు చాలా భయంకరంగా ఉంది. ఆపలేము. ఒకసారి నీడ నీలోకి చేరితే అది నిన్ను వదలదు. కేవలం ఒక్కటే మార్గం. నువ్వు కూడా ఆ చెట్టు అవతలికి వెళ్ళాలి. నేనిప్పుడు హైదరాబాదులోనే ఉన్నాను. కానీ నా గదిలో కూడా తాటి చెట్టు నీడ కనిపించేది. ఫ్యాన్ తిరిగినా, లైట్ ఆన్ చేసినా. నా కుటుంబం నన్ను కాపాడడానికి చాలా ప్రయత్నాలు చేసింది. నా తల్లి, భార్య సుమతి, తండ్రి అందరూ కలిసి రాత్రంతా నా పక్కనే ఉండేవాళ్ళు. నా చిన్న కూతురు ఆర్య నా చేతి మీద పడుకుని నాన్న మేల్కొని ఉండు అని ప్రార్థన చేసేది. చివరకు ఊరి నుంచి వచ్చిన గురువు ఒక ప్రత్యేకమైన ఆచారం చేశాడు. అతను ఆ చెట్టు దగ్గర నుంచి తీసుకొచ్చిన మట్టిని, పవిత్ర నీటిని, మంత్రాలను కలిపి ఒక గొప్ప హోమం చేశాడు. రాత్రి 3:33 నేను భయంకరమైన కల చూశాను. ఆ నీడలు నన్ను లాగుతున్నాయి. కానీ ఆ సమయంలో నా భార్య, తల్లి, తండ్రి, కూతురు అందరూ కలిసి నా చేతులు పట్టుకుని అరుణ్ మా దగ్గరకు రా అంటూ ప్రార్థన చేశారు. ఆ క్షణంలో ఏదో ఒక బలమైన శక్తి నన్ను లాగేసింది. నా శరీరం గుండె గుబ్బుమంటూ మేల్కొన్నాను. నా నీడ సాధారణంగా కదులుతోంది. ఆలస్యం లేదు. నెమ్మదిగా రోజులు గడిచాయి. కలలు తగ్గాయి. రక్తం కారడం ఆగిపోయింది. నా నీడ మళ్ళీ నాదే అయింది. ఇప్పుడు నేను పూర్తిగా బాగున్నాను. నా భార్య సుమతి, కూతురు ఆర్య, తల్లి, తండ్రి అందరితో కలిసి సంతోషంగా ఉన్నాను. ఆ చెట్టు గురించి గుర్తొచ్చినప్పుడు కూడా భయం లేదు. ఎందుకంటే ప్రేమ ఎప్పుడూ చీకటి కంటే బలమైనది. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోకు. నువ్వు ఈ కథ విన్నప్పుడు నీ గదిలో కొంచెం చల్లగా అనిపిస్తుందా? అయితే జాగ్రత్తగా ఉండు. కానీ నీ కుటుంబం ఉంటే ఏ నీడైనా ఓడిపోతుంది.